శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి వారికి 6వ స్థానంలో కుజగ్రహ సంచారం ఈ వారం అంతా సంచరించడం జరుగుతుంది. సుమారుగా ఫిబ్రవరి 23 వరకు కుజుడు 6వ స్థాన సంచారంతో ఉచ్చస్థితిలో సంచరించడం వల్ల జాతకుడు ఈ సమయంలో ఎటువంటి ప్రయత్నం చేసినా దానిలో విజయం అన్నది తప్పక సాధించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఏదైనా కొద్దిగా డిస్ప్యూట్స్ లాంటివి ఉన్నా, అన్నదమ్ములతో స్థిరాస్తి సంబంధించిన విషయాలు ఉన్నా కూడా మరి ఈ సమయంలో మీరు సెటిల్ చేసుకోవడం మంచిది. తర్వాత మళ్ళా కొంత ప్రాబ్లం రావచ్చు. మీ యొక్క శత్రువులు బలపడే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదైనా ఒక పదవి కోసం ప్రయత్నం చేస్తున్నా, పెద్ద మొత్తంలో ఫైనాన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నా, ఇదే సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల 100% మీకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. అంటే దీనికి గురువు కూడా సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. 11వ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి గురువు పంచమ అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల నిజాయితీగా మీరు ప్రయత్నం చేయడం వల్ల స్థిరాస్తుల మీద ఆదాయం రావడం కానీ, పిల్లలు మీకు సహకరించడం కానీ, అలాగే మీ పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల గతంలో మీరు ఇతరులకు ఇచ్చిన ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇదంతా కూడా ఈ కుజుడు మీకు ఈ రాశి వారికి యోగకారకుడు. అటువంటి యోగకారకుడు బలమైన స్థానంలో 6వ స్థానంలో ఉండడం, శత్రు రోగ రుణ విజయ స్థానంలో ఉన్నారు. విజయం అన్నది ఎలాగా కంపల్సరీగా మీరు ఒక ఎలక్షన్లో పోటీ చేసినా, ఒక పదవి కోసం ట్రై చేసినా 100% వస్తుంది. ప్రధానంగా అనారోగ్యపర సమస్యలతో ఉన్నవాళ్ళు, ఏదైనా ఒక సర్జరీ చేయించుకోవాల్సి రావన్నా, ఒక వైద్యం ప్రారంభించాలన్నా కూడా ఈ సమయంలో మీరు ప్రారంభించుకొని సర్జరీ లాంటివి చేయించుకుంటే తొందరగా రికవరీ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఇది ఒక మంచి కాంబినేషన్. సో దీన్ని మీరు పరిగెడుతున్నట్టు ప్రయత్నం చేస్తేనే ఈ ఫలితం దక్కే అవకాశం ఉంది. బట్ దాని తర్వాత ఇదే వారంలో మరి రాశ్యాధిపతి రవి 7వ స్థాన సంచారం చేస్తూ అక్కడ రాహుగ్రహంతో కలియడం జరిగింది. సో దానికి కారణం వల్ల జాతకుడు వ్యక్తిగతంగా తన బలాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక గ్రహణ యోగం లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల జాతకుడు తన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకుండా ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాడు. అంటే ఇతరుల సలహాల మీద, ఇతరులు చెప్పినట్టు నడుచుకోవడం చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఆసరాగా తీసుకొని ఎవరైతే మీ పార్ట్నర్స్ కానీ మీతో కలిసి వ్యవహారం చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు లాభపడే అవకాశం కూడా ఈ వారంలో మీకు జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే రవి రాహుతో బలహీనం అవుతూ ఉంటాడు. ఆపోజిషన్లో ఏ గ్రహం ఉన్నా ఈ శుక్రుడు, ఈ బుధుడు, ఈ రాహు వీళ్ళంతా కూడా ఒకే వర్గానికి చెందినటువంటి బలమైన గ్రహాలు మీ మీద కొద్దిగా తిరుగుబాటు చేయడం కానీ, ఎదురుదాడి చేయడం కానీ, మిమ్మల్ని బలహీనపరిచి వాళ్ళు బలవంతులై మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు సంబంధించిన వ్యవహారాలను వాళ్ళు అనుకూలంగా ఉపయోగించుకొని మీదే తప్పన్నట్టుగా మీకు ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా మీరు ఈ వారంలో మరి కంపల్సరీగా సూర్య భగవాన్ని స్ట్రెంత్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మీరు శత్రువులు పనినటువంటి ఉచ్చులో చిక్కుల్లోంచి బయటపడడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ అధికారుల వల్ల కానీ, దగ్గర బంధువుల వల్ల కానీ, అన్నదమ్ముల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. దానికి మానసికమైనటువంటి తీవ్రమైన ఇబ్బంది వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మిగతా గ్రహాలు కుజుడు గురువు బలంగా ఉండడం వలన శత్రువులు మీ మీద ఎన్ని రకాల కుట్రలు పన్నినా, ఎంత ఇబ్బంది పెట్టినా అంతిమ విజయం మాత్రం మీకే రావడం జరుగుతుంటుంది. చాలా నిర్భయంగా వ్యవహరించడం మంచిది. దాంతో ఇంకా 8వ స్థానంలో కూడా శనిగ్రహ సంచారంతో కొన్ని అపనిందలు నిందలు కామన్గా రావడం, 7వ స్థానం మధ్యలో 7వ స్థానం 2 పాపగ్రహాల మధ్య పడ్డ ఇవన్నీ కూడా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ప్రవర్తనలో కానీ, ఆవిడ యొక్క నడవడికలో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొంత భార్యాభర్తల మధ్య అవగాహన లోపం రావడం, భార్యాభర్తల మధ్య ఇతరులు ప్రవేశించి కొంతవరకు ఇబ్బంది కల్పించే సూచనలు కూడా కొంతవరకు జరిగే అవకాశం ఉంది. బట్ రాశి యందు కేతుగ్రహ సంచారం కూడా జాతకుడిని చాలా వరకు వైరాగ్యానికి కారణం అవుతుంటుంది. కాబట్టి ఏదైనా జాతకుడు ఈ సమయంలో మరి ఆర్థిక సంబంధించిన విషయాలు
వృత్తి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రతి ఒక్కరి జీవితాన్ని అంటే గ్రహాల యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం ఆ పరమేశ్వరుని యొక్క చేతిలో మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. గ్రహాలు అనుకూలించాలంటే శివుని యొక్క ఆజ్ఞ కంపల్సరిగా ఉండవలసింది. అటువంటి శివుణ్ణి సులభంగా మనం ప్రసన్నం చేసుకోవడానికి మరి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అందువలన ఆ రోజు మీరు చాలా పవిత్రంగా ఉంటూ ఏదో ఒక శివలింగాన్ని, పెద్ద పెద్ద క్షేత్రాలు పంచారామాలే అక్కర్లేదు, కేవలం సాధారణ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా మీరు పూజించుకొని దర్శించుకొని కనీసం కొద్దిగా నీళ్లు, శుభ్రమైనటువంటి నీళ్లు స్వామికి అభిషేకం చేసి వీలైతే ఒక మారేడు దళం ఒకటన్నా పర్లేదు, అది పరమేశ్వరునికి మీరు అర్పించడం వల్ల చాలా వరకు గతంలో ఉన్నటువంటి అన్ని పాపాలు, అంత దురదృష్టం కూడా పోతుంది. అలాగే వీలైతే ఆ శివరాత్రి రోజు ఏదో ఒక రుద్రాక్ష 6 ముఖాల 5 ముఖాల 4 ఏది అక్కర్లేదు, ఏదైనా పర్లేదు, ఆ శివలింగం దగ్గర పెట్టి అంటే కొంతవరకు అభిషేకం చేయడం. కానీ మీరు అభిషేకం చేసే జలంలో ఈ రుద్రాక్షలో 5 ముఖాలు ఈజీగా దొరికితే ఒక 5, 6 తీసుకొని వాటితో పాటు స్వామికి అభిషేకం జరిపించి ఆ రుద్రాక్షలు మీరు గృహాన్ని తెచ్చుకొని మీరు ధరించవచ్చు, ఇంట్లో మీ పిల్లలు కూడా ధరించవచ్చు. లేదు ఒక 5 వచ్చినాయంటే మీరు ధరించి పిల్లలు ధరించి మిగతా 2, 3 ఉంటే ఆ భగవంతుడి సన్నిధిలో పెట్టి అదే శివుని స్వరూపంగా పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆ రుద్రాక్ష మీ మెడలో ఉన్నంత వరకు, ఆ రుద్రాక్ష మీ పూజా మందిరంలో ఉన్నంత వరకు కంప్లీట్గా లైఫ్ లాంగ్ అంటే 1 సంవత్సరం దాకా మాత్రం గ్యారంటీ. మళ్ళీ శివరాత్రి రోజు మళ్ళీ ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ రెమెడీ మీరు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ఇప్పుడున్నటువంటి ఈతి సమస్యల నుంచి, ఆర్థిక బాధల నుంచి, ఎటువంటి సమస్య అయినా వివాహం కానీ ఏదన్నా పరిష్కారం అవుతుంది. అయితే పర్టికులర్గా ఎవరైతే వివాహం జరగడం లేదో వాళ్ళు ఈ శివరాత్రి రోజు పంచదారతో ఒక 3 కిలోల పంచదార, 300 గ్రాముల పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల కంప్లీట్గా మీకు తొందరలోనే వివాహం అన్నది జరిగే అవకాశం ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవు సంబంధించినటువంటి ఆవు పెరుగు బాగా చిలికి ఆవు పెరుగు తయారు చేసి ఒక 3 లీటర్లో 2 లీటర్లో ఆవు పెరుగుతో మజ్జిగతో పెరుగు కూడా ఓకే అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. మంచి గాత్రం కావాలన్నా, ధనయోగం కలగాలన్నా తేనెతో అభిషేకం చేయవలసి ఉంటుంది. ఇన్ని రకాలు ఎందుకు, మనకు ఐశ్వర్యం కావాలి, విభూతితో అభిషేకం జరిపించడం వల్ల మనకి కంప్లీట్గా ఐశ్వర్యం కలుగుతుండదు. ఆ విభూతిని గృహంలో తెచ్చుకొని ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల సకల పాపాలు, సకల దరిద్రాలు కూడా పోవడం జరుగుతుంటది. బట్ ఏదైనా ఇది నమ్మకంతో కూడుకున్నది. అంటే శివుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే నమ్మకం లేకుండా మీరు అదేదో బూడిదని పెట్టుకున్నా కూడా కంప్లీట్గా మీకు శివుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు మరి ఆ రోజు జాగరణం అంటే సాయంకాలం 6 గంటల నుంచి మర్నాడు 6 గంటల వరకు అది మంచి సమయం అన్నమాట. ప్రతి మరి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో చిన్న శివలింగం అయినా మీ గృహంలో పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ శివునికి తేనెతోనో, పాలతోనో, పంచామృతాలతోనో, పళ్ళ రసాలతోనో అభిషేకం మీ చేతులతో మీరు ఏ మంత్రాలు అక్కర్లేదు స్వయంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా శివరాత్రి మాత్రం కంపల్సరీగా చేసుకుంటే మీ యొక్క సకల ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా పాటించండి. చేయకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు పర్టికులర్గా ఎవరు కూడా ఏదైనా మద్యపానం చేయడం కానీ, మాంసాహారం తినడం కానీ, స్త్రీలను ఇబ్బంది పెట్టడం కానీ, శృంగార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అటువంటి కార్యక్రమాలకు కనీసం ఆ ఒక్క రోజన్నా దూరంగా ఉంటే మీ జీవితం ధన్యమైనట్టే. స్వస్తి.